బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలు ప్రజాస్వామ్యానికి నిదర్శనం. రాజకీయ పాలకుడు పరిపాలన చేయాలి కానీ పెత్తనం చేయకూడదంటూ నిరూపించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. దేశవ్యాప్తంగా అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే. విలక్షణమైన తీర్పునిస్తూ ఆంధ్ర ప్రజలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా, ఇప్పుడు ఆలోచింపచేసేలా చేయడం సర్వత్రా చర్చనీయం. ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మారబోతుందని అందరికీ తెలుసు. కానీ ఇంత ఘోరమైన వైఫల్యం పొందిన తర్వాత ప్రభుత్వం మారబోతుందనేది ఎవరు ఊహించినటువంటి పరిణామం. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, కానీ ఈ స్థాయిలో ఉందా అనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నటువంటి, అవగతమవుతున్నటువంటి విషయం. వైసీపీలో గెలిచినటువంటి 11 మంది వారి వారి సొంత కరిష్మాతో గెలిచారు తప్ప జగన్ బ్రాండ్తో కాదు. జగన్ బ్రాండ్ ఉంటే రాష్ట్రంలో వచ్చిన ఫలితాలే దర్శిలో కూడా వచ్చి ఉండేవి. ఆ 11 మందిలో దర్శిలో ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా ఒకరు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిర్ణయం ఒకలాగా ఉంటే దర్శిలో మాత్రం ప్రజల నిర్ణయం మరోలాగా ఉంది. దర్శి ప్రజలు కొందరు నేతల ట్రాప్లో పడ్డారని చెప్పి అనుకుంటున్నారు. దర్శి అభివృద్ధిని అడ్డుకున్నారని. రాష్ట్రమంతా ఒకదారైతే దర్శి ప్రజలు మరోలా ఆలోచించి తీర్పునివ్వడం ఇది చైతన్యమా లేక ప్రలోభమా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. నేతల చేటివాటంతో ఓటర్లు ప్రలోభాల్లో పడ్డారన్నది సర్వత్రా చర్చకు దారితీస్తున్నటువంటి అంశం. రాష్ట్రంలో సునామీలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అయితే దర్శిలో మాత్రం కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఓటమి చెందింది. ఈ విషయం పట్ల పోస్ట్ మార్టం చేస్తే అనేక వాస్తవాలు బయటకు వస్తున్నాయి. దర్శిలో గెలిచిన వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచి కూడా ఓడారని, అధికారం లేని గెలిచిన అభ్యర్థిగా ఉన్నారని, ఎంతో ఆర్థికంగా ఖర్చు చేసి ఎమ్మెల్యే అనిపించుకొని ప్రయోజనం ఏంటి అని సొంత వారిలోనే చర్చ వినిపిస్తోంది. ఇక కూటమి వైపు చూస్తే ఓడిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిని నమ్మిన వారే మోసం చేశారని తెలుగుదేశంలో పెద్ద చర్చ నడుస్తోంది. టీడీపీకి బలమున్న ముండ్లమూరు, కురిచేడు మండలాల్లో ఢోకా లేదని, మెజారిటీ వస్తుందని నమ్మించి సొంత కులం వారే కొంపమించారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ పనిచేసినటువంటి కాపు నేతలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడైతే కమ్మ వర్గం ఉన్న గ్రామాలు ఎక్కువగా ఉన్నాయో ఆ మండలాల్లో వైసీపీకి అనుకూలమైనటువంటి ఓటు బ్యాంకు రావడం దిమ్మ తిరిగే విధంగా ఉంది. దీనికి కారణాలను అన్వేషిస్తే వైసీపీ నుండి కొందరు టీడీపీ ముఖ్య నేతలకు ముడుపులు అందాయని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా అన్ని వర్గాల ప్రజలతో ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించే గొట్టిపాటి లక్ష్మి ఓటమి తెలుగుదేశం పార్టీలో ఒక గుణపాఠంగా చెప్పవచ్చు. ఈ ఓటమితో గొట్టిపాటి లక్ష్మి నేర్చుకోవాల్సిన రాజకీయ పాఠాలు చాలానే ఉన్నాయని ఆమెకు అర్థమైనట్లుంది. వాస్తవానికి ఆమె వచ్చిన దగ్గర నుంచి దర్శి అభివృద్ధికి పాటుపడతానని మాట ఇచ్చి ప్రజల వెంట నడిచింది. దర్శిలో అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి కావడం చేత ఆమె యొక్క వాగ్దాటి, ఆమె కష్టము, అతి తక్కువ సమయంలో కూడా ప్రజల్లో హద్దులేని అభిమానాన్ని సంపాదించుకున్న గొట్టిపాటి లక్ష్మి వల్ల ఇంత ఉత్కంఠభరితమైనటువంటి కౌంటింగ్ మనం చూసాం. కానీ కొందరు నేతలు చేసిన మోసంలో ఆర్థికంగా ఎక్కడా వెనకపడకుండా ఎదురెడ్డి పోరాడి కుట్రకు బలైనటువంటి గొట్టిపాటి లక్ష్మి ఓడిపోయినా కూడా ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఇప్పటికీ ఉంటుంది. ఆమె దర్శి ప్రజలకు అండగా ఉండి కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చేస్తానని ఓడిపోయిన తర్వాత ప్రజలకు ఆమె మాట ఇవ్వటం ఆమె యొక్క మంచితనానికి, బాధ్యతాయుత వ్యక్తిత్వానికి, రాజకీయ స్థిరత్వానికి, పరిణతి చెందిన పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ కార్యకర్తలు లక్ష్మి నాయకత్వాన్ని ఆశిస్తూ జరిగిన తప్పిదాన్ని సరిదిద్దుకుందామని, తప్పుటడుగులు వేసినటువంటి నాయకులను నిలదీద్దామని మరొకసారి దర్శి ప్రజల తరఫున డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి మాట ఇస్తున్నామని, జరిగిన పొరపాటున సరిదిద్దుకుంటామని చెప్పి మీకు అండగా నిలబడతాం, మీరు మాకు బాసటగా ఉండండి, దర్శిని మార్గదర్శకంగా తీర్చిదిద్దండి అని తమ అభిమానాన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ ప్రజలతో మాట్లాడుకుంటూ చాటుకుంటున్నారు. మొత్తానికి దర్శిలో గొట్టిపాటి లక్ష్మి ఓడినా కూడా చరిత్ర సృష్టించారు. ఒక మహిళగా వీరోచిత పోరాటం చేశారు. ఆమె పోరాటం, ఆమె పోరాట పటిమ, ఆమె తెగువ, ఆమె ధైర్యం, ఆమె నడవడిక, ఆమె వాగ్దాటి, ఆమె ఆహార్యం అవన్నీ కూడా ఎందరో మహిళలకు స్ఫూర్తి. ఏది ఏమైనా కూడా దర్శి నియోజకవర్గంలో ఎటు చూసినా కూడా మొత్తం నిశ్శబ్దంగానే ఉంది. ఎవరూ కూడా ఆనందంలో మునిగి తేలటం లేదు. ఇటు గెలిచిన వారు గెలిచామనే ఆనందాన్ని వ్యక్తపరచడం లేదు, ఇటు రాష్ట్రంలో గెలిచామనేటటువంటి ఆనందం కూడా ఈ వైపు కూడా కనిపించట్లేదు. మొత్తానికి దర్శిలో ఓడిన వారు బాధలోనే ఉన్నారు, గెలిచిన వారు కూడా బాధలోనే ఉన్నారు. ఇలాంటి విచిత్రమైనటువంటి పరిస్థితిని రాష్ట్రంలో దర్శిలోనే చూడటం విచిత్రమైన విషయం. रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधि नियोजन शर परिलंघन हरिभाजन हरि हरिभाजन हरिमद भाजन दशमुख कंपन बड़वाकृत बड़ बड़वाकृत बड़बाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडगापुगने।
చెప్తున్నాను. అదే అభివృద్ధిని మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తాము.